నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి చేస్తున్న తనపై ఎన్ని దాడులు జరిపినా మరింత కసితో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్న యలవర్తి. మందపాడు న్యూ కాలనీలో 16 లక్షల సీసీ రోడ్డుకి భూమి పూజ కార్యక్రమం. అన్నమాటపై నిలబడి కుటుంబంలో పెద్ద కొడుకైన ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందరూ కృతజ్ఞతలు తెలపాలన్న యలవర్తి. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లను అర్హులకు పంపిణీ. విద్యార్థులు మంచి నడవడికతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న కామినేని. ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థులకు మెడల్స్ బహుకరణ. అభివృద్ధి చేస్తున్న తనపై ఎన్ని దాడులు జరిగినా ప్రజల మద్దతు ఉన్నంత వరకు మరింత కసిగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి అన్నారు. 21వ వార్డులోని మందపాడు న్యూ కాలనీలో ఎస్సీ సప్లాన్ నిధులతో సీసీ రోడ్డుకి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక 21 వార్డులోని మందపాడు న్యూ కాలనీలో ఎస్సీ సప్లాన్ నిధులు 16 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యలవర్తి మాట్లాడుతూ మందపాడు అభివృద్ధికి ఇప్పటికే ₹1 కోటి వెచ్చించడం జరిగిందన్నారు. మరిన్ని నిధులు వెచ్చించి ఎస్సీ బీసీలు నివసించే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం, విజయవాడ తర్వాత స్థానంలో గుడివాడ ఉండాలని, అందుకు ఎంత నిధులైనా ఖర్చు పెట్టి అభివృద్ధి అంటే ఇది అనే విధంగా చేయాలని తమకు ఆదేశాలు ఇచ్చారన్నారు. కానీ అభివృద్ధి చేస్తున్న తమపై ఎన్ని దాడులు జరిగినా ప్రజల మద్దతు తమకున్నంతకాలం మరింత అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 21వ వార్డు మందపాడు ఎస్సీ కాలనీకి వెళ్ళేటటువంటి ఈ ప్రధానమైనటువంటి రోడ్డు 16,25,000 రూపాయలతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేపట్టాం. నేను గతంలో 2000లో వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కాడి నుంచి ఈ ప్రాంతంలో అప్పుడులో లోపల కొన్ని ఏపీఎస్పీ కింద డిఎఫ్ఐడి కింద వచ్చినటువంటి నిధులతో కొన్ని రోడ్లు అప్పుడు వేయటమే. ఆ తర్వాత ఇంతవరకు ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోక నేను చైర్మన్ అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్సీసు ఎక్కువ మంది నివసించేటటువంటి ప్రాంతంలో ఈ అప్రోచ్ రోడ్డు ఏదైతే కనెక్టివిటీ రోడ్డు ఉందో మెయిన్ రోడ్డు, ఈ రోడ్డు కావాలని అడగడం జరిగింది. దానికి అనుగుణంలో భాగంగానే ఈ రోజున 16.5 లక్షల రూపాయలతో వాళ్ళకి ఈ రోడ్డు పెట్టాను. అట్లాగే దీనికి ఇంకా అంతర్గతంగా లోపల ఉన్నటువంటి రోడ్లు కూడా ఒక 12 లక్షల రూపాయలతో పెట్టడం జరిగింది. మొత్తం ఈ ప్రాంతంలోనే 30 లక్షల రూపాయలు కేటాయించాం. వర్కులు కూడా ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ అయిపోయే స్టేజ్లో ఉన్నాయి. మందపాడికి ఇప్పటికే ₹1 కోటి పైచిలకు రామాలయం వీధి ఈనాటి వరకు ఎవరు వేయినటువంటి పరిస్థితి 25 సంవత్సరాలుగా. మరి దాన్ని కూడా 18 లక్షల రూపాయలతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు వేశాను. అట్లాగే ఇప్పటికే ₹1 కోటి పైచిలకు నిధులు ఈ మందపాడికి కేటాయించడం జరిగింది. ఈ ₹1 కోటి కాదు, ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ మందపాడికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు నివసించేటటువంటి ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. మరి తప్పనిసరిగా ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే పేద ప్రజానికం నివసిస్తూ ఉన్నారో, ఎక్కడైతే మౌలిక సదుపాయాలు అవసరమో, ఎక్కడైతే ప్రజలు వెనకబడి ఉన్నారో, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇంతకాలం బట్టి వెనకబడి ఉన్నారో ఆ ప్రాంతాలకి ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని తప్పనిసరిగా నేను డెవలప్ చేయడానికి ప్రయత్నించా. ముందుగా నా ప్రయారిటీ అంతా కూడా ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో ఇటు బాపూజీ నగరు, గుడ్మెన్పేట, మందపాడు, రైలుపేట, కార్మిక నగరం, పెద్దపేట, చిన్నపేట, నాగవరపాడు ఇవన్నీ కూడా ప్రయారిటీగా పెట్టుకున్నాం. ప్రయారిటీలో ముందుకు తీసుకుంటున్నాం. ముందుకు తీసుకుంటాక ఒక్కటే కారణం, పేద ప్రజలు ఎక్కువ మంది ఉంటున్నారు ఈ ప్రాంతాల్లో. అక్కడ మౌలిక సదుపాయాలు కొంతవరకు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాలని ప్రయారిటీగా తీసుకుని తప్పనిసరిగా పేద ప్రజలు నివసించేటటువంటి ఆ ప్రాంతాలని తప్పనిసరిగా డెవలప్ చేస్తాను. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకా ఈ గుడివాడలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడానికి లేవు. సాధ్యమైనంతవరకు చేశామనే విధంగా పట్టణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలాగా డెవలప్ చేస్తాను. దానికి మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి సహకారం పూర్తిగా ఉంది. ఆయన ఈ గుడివాడని మరి వైజాగ్, విజయవాడ తర్వాత గుడివాడ పేరే చెప్పుకోవాలి 3వ పట్టణంగా. కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని నిధులు కూడా నేను ఇస్తాను, మీరు డెవలప్ చేసుకోండి అని ఆయన చాలా పెద్ద మనసుతో చెప్పడం మాకు చాలా సంతోషం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. తప్పనిసరిగా గుడివాడ పట్టణాన్ని సుందరవందనంగా తీర్చిదిద్దుతాం. 12 సంవత్సరాలుగా ఈ గుడివాడ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి కాబడి ప్రజలు ఏమైపోయారు, ఈ ప్రజలకు అసలు అవసరాలు ఏమున్నాయి, ఈ ప్రజలకు ఏం కావాలి, ఈ ప్రజలకు ఉన్నటువంటి ప్రజలు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నారు, ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి లేకుండా విచక్షణకు గురయ్యి ఎటువంటి అభివృద్ధి లేని గుడివాడని ఈరోజు 12 సంవత్సరాలుగా చూసాం. ఇక్కడి నుంచి కూడా అభివృద్ధి చెందిన గుడివాడ ఎలా ఉంటుందో కూడా ప్రజలు ఒక్కసారి చూడాలనేటువంటి ఒక విధమైనటువంటి కక్షతో పనిచేస్తూ ఉన్నాం. గుడివాడకి అభివృద్ధిని చూపించాలి.
అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనే దాని మీద పనిచేస్తాను. ఒక్కటే అభివృద్ధి, ఒక్కటే నినాదం, అభివృద్ధి ఒకటే ఏజెండా. దాంట్లో రాజకీయాలు కానీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం. 36 వార్డులు మాకు సమానమే, పట్టణం అంతా ఒక్కటే. పట్టణ ప్రజలందరూ కూడా నన్ను చైర్మన్గా గెలిపించారు కాబట్టి తప్పనిసరిగా పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. కానీ దీంట్లో రాజకీయాలను చొప్పించి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయమని చెప్పి పట్టణ ప్రజలకి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా గుడివాడ పట్టణ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ కాలనీస్, ఎస్టీ కాలనీస్ ఎక్కడైతే ఉంటాయో వారికి ఇతర ప్రాంతాలతో సమానంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, విద్యుత్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే స్కూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో ఈ ప్రాంతాల్లో కూడా ఆ విధంగా డెవలప్ చేయాలి అంటే ఒక లక్ష్యంతో ఎస్సీ సబ్ ప్లాన్ సంబంధించి ఒక యాక్ట్ చేశారు సపరేట్గా. ఆ యాక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆ స్కీమ్ కింద శాంక్షన్ అయితే కనుక ఖచ్చితంగా ఏ విధంగా శాంక్షన్స్ ఇచ్చి ఉంటామో ఆ విధంగా చేయాల్సిందే. దీనికి డబ్బు సమస్య కానీ గ్రాంట్ సమస్య కానీ ఉండదు. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి శాంక్షన్ అయినటువంటి గ్రాంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రయారిటైజ్ చేసుకొని ఆ ప్రయారిటైజ్లో ఈ 21వ వార్డు టాప్లో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఏమేమి అవసరమవుతాయో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింక్ వాటర్ సంబంధించి కానీ, విద్యుత్ సంబంధించి కానీ, స్కూల్స్ కానీ ఏ అవసరమైతే అవి ఇంప్రూవ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. సో వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఇవన్నీ సక్రమంగా క్వాలిటీగా చేసేసి ప్రజలకు అందువల్ల రావాలని చెప్పేసి ఆ ఉద్దేశంలో ఉన్నాం. సో అందువల్ల ప్రజలందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుకోవాలి. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఉంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ ఇస్తున్నారు. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సౌకర్యాన్ని అందుకొని అది యూటిలైజ్ చేసుకోవాలనేసి రిక్వెస్ట్ ప్రత్యేకంగా. థ్యాంక్ యూ. గుడివాడ పట్టణంలో ఇక్కడ మందపాడు 21వ వార్డులో 6,25,000తో ఇక్కడ రోడ్డు శంకుస్థాపన మన ప్రజా చైర్మన్ మన యలవర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ శంకుస్థాపన జరిగింది. గుడివాడ పట్టణంలో రాబోయే 2.5 సంవత్సరాల్లో ప్రతి ఏరియాలో ఎక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పేద ప్రజలకి అన్ని సౌకర్యాలు, ఫంక్షన్లు, ఇళ్ల పట్టాలు అన్ని రకాలుగా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, గర్విస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వచ్చి ఒకటే అన్నారు, మన స్టేట్లో వైజాగ్ అట్లాగే విజయవాడ తర్వాత మా గుడివాడని పూర్తిగా 3వ స్థానంలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు పూర్తి కృతనిశ్చయంతో ఉన్నారు. తప్పకుండా గుడివాడలో పేద ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు అన్నీ గుడివాడ ఒక అధునాతన పట్టణంగా రూపుదిద్దుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి పేదవాడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మహిళా సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ కోడెల శివప్రసాదరావు చైర్మన్గా నేషనల్ ఉమెన్ పార్లమెంట్ను పురస్కరించుకుని గురువారం స్పీకర్ 2 కిలోమీటర్ల 2K రన్లో పాల్గొన్నట్లు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ కోడెల శివప్రసాదరావు చైర్మన్గా నేషనల్ ఉమెన్ పార్లమెంట్ను పురస్కరించుకుని గురువారం స్పీకర్ గుడివాడలోని 2 కిలోమీటర్ల 2K రన్లో పాల్గొన్నట్లు మున్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉదయం 10 గంటలకు స్పీకర్ కోడెల ఆధ్వర్యంలో మహిళలు గౌరవింపబడేలా 2K రన్ను ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పూర ప్రజలతో కలిసి మూడెట్ల రామారావు చౌక్, వాసవి చౌక్, ఏజీకే, నెహ్రూ చౌక్ల మీదుగా ర్యాలీగా నాగవర్పాడుకు చేరుకోవడం జరుగుతుందన్నారు. మహిళా సాధికారిక సదస్సు అమరావతిలో ఈ నెల 10, 11, 12 తారీఖుల్లో గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారైనటువంటి శ్రీ కోడెల శివప్రసాదరావు గారి చైర్మన్షిప్లో కన్వీనర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా,
ఈ సదస్సు జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా మహిళా సాధికారత ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం మన అసెంబ్లీ స్పీకర్ గారైనటువంటి కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దానికి గుడివాడ పుర ప్రజలుగా మనందరి సహకారం కూడా మనందరం కూడా దాని నుంచి స్ఫూర్తి పొందాలి అనేటువంటి లక్ష్యంతో గుడివాడలో రేపు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మూడెడ్ల రామారావు చౌక్, అక్కడి నుంచి వాసవి చౌక్, అక్కడి నుంచి మన ఏజీకే స్కూల్, మున్సిపల్ ఆఫీస్ మీదుగా నెహ్రూ చౌక్ మీద నుంచి నాగవరపాడు వరకు కూడా 2 కిలోమీటర్లు నడకని గౌరవ స్పీకర్ గారైనటువంటి కోడెల శివప్రసాద్ గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో పురపాలక సంఘం తరఫున మా కౌన్సిల్ సభ్యులందరం, అట్లాగే పట్టణ ప్రజానికాన్ని, ముఖ్యంగా మహిళల్ని, వాలంటరీ ఆర్గనైజేషన్స్ని, ఎన్జిఓస్ని, అట్లాగే స్కూల్స్ కాలేజెస్ సంబంధించినటువంటి ప్రతినిధుల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం చేయడానికి పురపాలక సంఘం తరఫున మేము పూనుకున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో శాసనసభాపతి అయినటువంటి కోడెల శివప్రసాదరావు గారు మరి ఆయన కూడా అడగడం, మరి మన మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనటానికి రేపు వస్తూ ఉన్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ, ఇది మన గుడివాడ పట్టణంలో మనం మహిళలకు ఇచ్చే గౌరవంగా, మహిళల పట్ల మన పట్టణ ప్రజానీకానికి ఉన్నటువంటి గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏఎన్ఆర్ కాలేజీ ఆడిటోరియంలో 67వ కాలేజ్ డే మరియు స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామినేని శ్రీనివాస్, గద్దె అనురాధ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు మెడల్స్ను బహుకరించారు. స్థానిక అక్కినేని కళాశాల 67వ వార్షికోత్సవాలకి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మను, భూమాతను, ప్రకృతిని పూజించేంత గొప్పది భారతీయ సంస్కృతి అని తెలిపారు. నువ్వు చేసిన పని వల్ల ఎదుటివారి కళ్ళల్లో ఆనందం కనిపించాలని, అప్పుడే నీ జీవితం సార్థకత అవుతుందని అన్నారు. విద్యను పొందటం ద్వారా జ్ఞానంతో పాటు సమాజానికి తిరిగి ఇచ్చే ఘనం పెంపొందించుకోవాలని, అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదని, నిరంతరం శ్రమ ద్వారా విద్యార్థులు ఉజ్వలమైన భవిష్యత్తుని అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గద్దె అనురాధ మాట్లాడుతూ గుడివాడ ప్రాంతం కృష్ణా జిల్లాకే తలమానికమైనదని, ఎంతో మంది కళాకారులు జిల్లాలో జన్మించి విలువలతో కూడిన మానవీయ దృక్పథంతో జీవితాన్ని గడిపారని, వారందరినీ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్యాభ్యాసంతో పాటు సామాజిక స్పృహ మరియు సామాజిక బాధ్యత తప్పనిసరన్నారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిరంతరం శ్రమతో నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి అవకాశాలు లభిస్తాయని, యువత చెయ్యి కలిపి స్వయం ప్రతిభతో ఎదగాలని, విద్యార్థులంతా భారతదేశ పౌరులుగా వివిధ రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. ఇప్పుడు పనిచేస్తున్న ఫ్యాకల్టీ సభ్యులు, ఆహ్వానికులందరికీ, అలాగే అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ పిల్లలందరికీ నా దీవెనలు. ముందుగా సోదరు అనురాధకి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు అందరూ తప్పకుండా తెలియజేయాలి. చాలా సంతోషం. ఇవాళ విద్య, ఇవాళ అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారు. అట్లా పూర్వం అదే ఉద్దేశాలతో సొసైటీలో పెద్దలు కొందరు సొసైటీ మనకి ఇంత చేసింది, మనకి సొసైటీకి ఏం చేద్దామనే మంచి ఉద్దేశంతో ఇట్లాంటి కాలేజీ స్థాపించి ఆ విద్యాదానం చేశారు. దాంట్లో మీరు చూడాల్సింది సేవాభావం కనపడదు. అందరూ ఎక్కువ మంది రైతు కుటుంబాల నుంచి వచ్చినాడు. ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగి పెద్ద నాగేశ్వరరావు వీళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఈ విద్యాదానం ద్వారా ఎంతో మందికి ఇక్కడ చదువుకునే అవకాశం కలిగించారు. ఇవాళ విద్య వ్యాపారం అయిపోయింది. ప్రతి మారుమూల డబ్బు పెడితే ఎక్కడైనా విద్య దొరుకుతాయి. కానీ ఆ రోజు డబ్బు పెట్టి కాదు, సొంతంగా సేవాభావంతో చేశారు.
మనం ఆ చేసిన మంచి వ్యక్తిని గుర్తుపెట్టుకుంటే ఇంకా 10 మంది అట్లాంటి సేవ చేస్తారు. నేనేదో చేసి నా పిల్లలకి నేను ఇస్తే అది నా పిల్లలకి ఆనందం అనేది బాధ్యత అవుతుంది. కానీ నేను చేసిన పని వల్ల ఎదురాడిన కళల్లో ఆనందం చూస్తే అది మహదానం. అది ఎవరైనా చేయాల్సింది. సొంతానికి అందరూ చేస్తారు కావాల్సిన మనకు ఆనందం కాదు, ఎదురాడికి ఆనందం క్రియేట్ చేయాలంటే ఉంటుంది. ఇవాళ నిజంగా చాలా కష్టంగా ఉంది ఈ ప్రైవేటైజేషను, ట్యూషన్ ఫీజులు మోజులో ఇట్లా పెట్టి కాలేజీలు వీటిని ఈ కోర్సులతో ఈ రకంగా నడుస్తుంటే వాళ్ళు మేనేజ్మెంట్ ఎన్ని ఇబ్బందులు పడతాయి. కానీ పేదవాళ్ళకు కూడా చదువుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ చాలా సంతోషం. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇది ఆనాడు ఇక్కడ గుడివాడలో ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి కాలేజీ పెట్టాలని పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడే నాగేశ్వరరావు ఈ ప్రాంతం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అందరితో కలిపి చేశారు. మనకి గుడివాడ ప్రాంతానికి నాగేశ్వరరావుతో నాకు వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన పెద్దగా చదువుకోలేదని ఎవరు అనుకో, ఆయన ఇంగ్లీష్ భాష కానీ తర్వాత జీవితంలో నేర్చుకున్నాయి అనమాట. కానీ ఆయన నేను చదువుకోలేదనే ఉద్దేశంతో 10 మందికి చదువుతారు కానీ ఉద్దేశంతో ఆ రోజు స్థాపించారు. అలాగే గుడివాడ అనేసరికి ఒక ప్రత్యేకత, అది అక్కడే నాగేశ్వరరావు గారు కానీ అలాగే ఎన్టీ రామారావు గారు కానీ ఈ ప్రాంతంలో ఉండి వెళ్ళారు. ఇద్దరు సినిమాలో చాలా శాసిస్తే రామారావు గారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి మొత్తం తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడు. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ కాలేజీ పెట్టి నాగేశ్వరరావు కుటుంబం ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. నేను కొన్నిసార్లు వచ్చినప్పుడు వాళ్ళ నాగేశ్వరరావు విగ్రహ ప్రతిష్ఠకి ఇక్కడికి వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చాను. చాలా సంతోషం. వాళ్ళ స్టూడెంట్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి అది ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. మీరు చేసే స్నేహాలు పరిచయాలు జీవితాలతో గుర్తుండిపోతాయి. అది వాళ్ళ మార్పు ఏంటంటే పూర్వం ఆడపిల్లలు తక్కువ ముందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కువై మగపిల్లలు ముందుకు వచ్చిన పరిస్థితి వచ్చారు. ఆడపిల్లలు బాగా చదువుకుంటా చాలా సంతోషం. అది చాలా ఇవాళ ఏ ప్రభుత్వాలైనా చేసింది మా కోసం మేము చేస్తాం కదా. మీరు భవిష్యత్తు మేమందరం 3వ క్వార్టర్లో 4వ క్వార్టర్లో ఉన్నాం. మీరు ఇంకా మొదటి క్వార్టర్లో ఉన్నారు, 25 ఏళ్ళ లోపు ఉన్నారు. మీకోసం ఈ ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు చేస్తారు. మనం నిజంగా ఈ దేశం రాష్ట్రం చేసుకున్న అదృష్టం మంచి నాయకత్వం. ఇది రాజకీయ సమావేశాలు రాజకీయ వ్యక్తులు కాదు, వ్యక్తులుగా ఏం చేశారంటే మంచి చేసినా ఎప్పుడైనా ఏ వ్యవస్థలో అయినా మంచి చేసినా మంచిని పొందుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశ ప్రధానిగా ఉండి ఎటువంటి అవినీతి మరక లేకపోకుండా మామూలు మన ఎన్నాళ్ళ నుంచో మనకు తెలుసు కానీ ఏది ఆచరించట. మనందరికీ తెలుసు ఆడపిల్లలు మహాలక్ష్మి లాంటాడు. అదే ఆయన మనం గుర్తించుకోవడం చేస్తామంటే ఆయన బేటీ బచావో బేటీ పడావో అన్నారు. అలాగే పేదవాళ్ళకి ఎన్నో తీసుకొచ్చారు ఆయన. దానివల్ల కొంత ఇబ్బందులు అయ్యవచ్చు, డిమానిటైజేషన్ ఇబ్బందులు జరిగినాయి కాదట్లేదు. కానీ చేసిన ఉద్దేశం అందులో ఆయన స్వార్థం లేదు. ఇది భావితరాలకు బాగుండాలి. ఈ ప్యారలల్ ఎకానమీ అలాగే ఫేక్ కరెన్సీ అలాగే టెర్రరిస్టుల దగ్గర ఉన్న కరెన్సీ ఇవన్నీ తగ్గి అంతా మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్ డిజిటల్ రావాలి. ఇవాళ మేము మొన్న అన్నా మీకు తెలిసినంత వయసు వచ్చిన వాళ్ళకి తెలవదు. మీరు దాంట్లో ఒక సెల్ ఫోన్ ఆపరేషన్ ఉన్న ఫీచర్స్ అన్ని మీరు వాడుకోగలరు. అట్లా ఎకానమీని తీసుకొచ్చి ఇవాళ ట్యాక్స్ కట్టేవాళ్ళేమో తక్కువ, కట్టేవాళ్ళకి భారత ఉండదు, కట్టినారు కట్టుకోకుండా పోతున్నారు. అందరినీ కట్టి తక్కువ కట్టించేట్టు చేసి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో దాంట్లో ఆయన స్వార్థం లేదు, మంచి పేరు తెచ్చుకోవాలి ఒక్క స్వార్థం తప్పి అట్లా చేసినారు. అలాగే మీరు చూస్తారు మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం, వాళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా మన ఈ కృష్ణా జిల్లా ముఖ్యంగా గుడివాడ ప్రాంతం నుండి
ఈ జిల్లాకే విలువ తీసుకొచ్చిన కళాకారులుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా మరి ఘంటసాల గారు, వీరంతా కూడా కృష్ణా జిల్లాలో జన్మించడం కాకుండా వాళ్ళంతా కూడా చక్కటి విలువలతో కూడిన మానవీయ కోణంతో కూడిన జీవితాన్ని గడుపుతూ మరి వారు వెళ్ళిపోయినా కూడా వారి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి మనసుల్లో ఈ రోజున మనందరం కూడా కృష్ణా జిల్లాలో జన్మించాము అంటే మరి దానికి గర్వకారణం ఇలాంటి ఎంతోమంది మహనీయులు జన్మించిన ఈ కృష్ణా జిల్లా. మరి వారు కళా జీవితానికి అంకితమైనా కూడా విద్యారంగంలో ఈ రోజున వారి కృషి మూలంగా ఎంతోమంది మరి ఇక్కడ ఉన్న విద్యార్థులు మరి గత 67 సంవత్సరాలుగా మరి కొన్ని లక్షల మంది, వేల మంది ఈ కాలేజీలో చదువుకోవడం మూలంగా ఎన్నో ఉన్నత పదవుల్లో ఈ రోజున ఉండటం మనందరికీ తెలుసు. మరి అలాంటి సేవలు అందించిన వ్యక్తులు ఈ రోజుకి కూడా వారి కుటుంబం, వారి గ్రామాలని దత్తత తీసుకోవటం, అదేవిధంగా ఈ స్కూల్ ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్లో పాలు పంచుకోవటం అనేది చాలా అభినందనీయం. మొట్టమొదటి నాయక గ్రేడ్ పొందినటువంటి కళాశాల కూడా అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అని నేను విన్నవించుకుంటున్నాను. నిరంతరమైనటువంటి కృషి, శ్రమ, పట్టుదల, ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అనేటువంటి మీమాంస, తర్కం లేకుండా మేనేజ్మెంట్ మెంబర్స్ కానీ, అధ్యాపక సిబ్బంది కానీ, అధ్యాపకేతర సిబ్బంది కానీ, మా భాస్కరరావు కానీ, మరి స్టాఫ్ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్, ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, పిల్లలు, ఇంత అంత కాదు, వాళ్ళు చేసినటువంటి కృషి మూలంగా, పట్టుదల మూలంగానే ఈ కళాశాల ఏ గ్రేడ్ సాధించగలిగిందని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అన్నమాటకు నిలబడి కుటుంబంలో పెద్ద కొడుకును అవుతానన్న చంద్రబాబు పాదయాత్రలో వృద్ధులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పాత పెన్షన్లను 5 రెట్లు పెంచడమే కాకుండా నూతన పెన్షన్లను విడుదల చేయడం చంద్రబాబుకే దక్కిందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి వెల్లడించారు. స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి, కమిషనర్ బండి శేషన్నలు పాల్గొని నూతనంగా మంజూరైన 840 పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలోనూ ఇన్ని పెన్షన్లు మంజూరు కాలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి చొరవ వల్లే పట్టణ పరిధిలో 1120 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా 840 పెన్షన్లు మంజూరయ్యాయన్నారు. మరో 200 పెన్షన్లు కూడా త్వరలోనే వస్తాయని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి 36 వార్డులకు సముచిత స్థానం కల్పించి పెన్షన్లను వార్డు కమిటీ సభ్యుల ద్వారా సాధికారణ సర్వేలో ప్రజలకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి వీటిని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 12 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేని గుడివాడను అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేస్తున్నామని, ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ కింద 3312 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైందన్నారు. మరో 15 రోజుల్లో అది కార్యరూపం దాలుస్తామన్నారు. గతంలో 6464 పెన్షన్లకు తోడుగా 840 పెన్షన్లు మంజూరు కావడంతో పెన్షన్ల సమసిపోయిందన్నారు. అన్నమాటకు నిలబడి కుటుంబంలో పెద్ద కొడుకును అవుతానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాదయాత్రలో వృద్ధులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పాత పెన్షన్లను 5 రెట్లు పెంచడమే కాకుండా నూతన పెన్షన్లను విడుదల చేయడం చంద్రన్నకే దక్కిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు కమిటీ మెంబర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మానస పుత్రిక ఈ పథకం 65 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు, అట్లాగే భర్తను కోల్పోయి కుటుంబ పోషణని మోస్తున్నటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు, వీరికి ఎన్నికల్లో నేను మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటాను, నేను మీకు అండదండలుగా ఉంటానని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా ఈ రోజున మీ అందరికీ కూడా గుడివాడ పట్టణానికి 840 పెన్షన్లు కొత్తవి, ఇప్పటికే 6000 పైచిలకు
పెన్షన్లు ఇస్తున్నాం. దానికి అదనంగా ఈ రోజున 840 పెన్షన్లు మీ అందరికీ కూడా 1000 రూపాయల చొప్పున ప్రతి నెల ఈ రోజు నుంచి మీ అందరికీ వస్తాయని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీలాంటి వృద్ధులు ఎంతో మంది మరి ఆయనకి తారసపడి మమ్మల్ని కుటుంబంలో పిల్లలు సరిగా చూడటం లేదు, మా కోడలను ఆదరించట్లేదు, మీకు తిండి పెట్టడమే దండగా అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బాబు అని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, లేదు ఒక్క 2 నెలలు ఓపిక పట్టండి, ఎలక్షన్లో నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాను తప్పకుండా అని గౌరవంగా గతంలో 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 1000 రూపాయలకు పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీకే కాదు, గుడివాడ పట్టణంలో మీ 840 మందితో పాటు 6600 మందికి 200 రూపాయల పెన్షన్ ని 1000 రూపాయలకి పెంచి ఈ రోజున మీ అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. మరి ఈ రోజున కుటుంబంలో కనీసం 1000 రూపాయలతో మీరు బ్రహ్మాండంగా పంచపక్ష పరమాణాలు తింటారని నేను చెప్పను, కానీ కనీసం ఒక పూట భోజనం చేసి మీ కోడలో మీ కొడుకో లేదా మీ బంధువులు ఎవరో ఒకరు మిమ్మల్ని గౌరవంగా మీకు, ఎందుకంటే రిటైర్ అయిన ఉద్యోగస్తుడికి ఆఖరి రోజుల వరకు పెన్షన్ వస్తుందో తెలియదు, కానీ మీకు మాత్రం చనిపోయే వరకు 1000 రూపాయల పెన్షన్ మీకు అందుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే, 2.5 సంవత్సరాల టైం ఉంది కౌన్సిల్కి. మా అందరికీ ఎక్కడ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఈ గుడివాడ పట్టణంలో పెన్షన్లు ఇంకా ఎవరైతే మిగిలారో వాళ్ళందరికీ పెన్షన్లు కానీ ఇళ్ళు కానీ, ముఖ్యంగా ఇళ్ళు కానీ మీకు రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం. దానికి మాకు చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది, మీ ప్రజల సహకారం ఉంది, మరి మా తల్లి వయసు ఉన్నటువంటి ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ ఇలాగే చూపిస్తే మా మీద తప్పనిసరిగా మీరిచ్చే ఈ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంతో పనిచేసి మేము మాకు ఇచ్చినటువంటి పదవి ద్వారా మీకు సేవ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం. మీకందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటి, లక్ష్యం ఏమిటి, ఏ విధంగా ఆపదలలో ఉన్నటువంటి వారిని, అక్కర్లో ఉన్నటువంటి వారిని, ఆవేదనలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యము. అదే ప్రభుత్వ సంక్షేమము. అందులో భాగంగానే ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ స్కీమ్, ఇది పెన్షన్ స్కీమ్ భరోసా. అందులో భాగంగా గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లకు అదనంగా ఈసారి కూడా ప్రభుత్వం వారు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వము పేదవాడికి అందించాలన్నట్టుగా లక్ష్యంతో అప్లికేషన్లు ఇన్వైట్ చేశారు. మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా వార్డు కమిటీ సభ్యుల ద్వారా, అదేవిధంగా వార్డు సభ్యుల ద్వారా వీటినన్నింటి కూడా అధికారప్రదమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మేము ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి సమాచారం అంతటి కూడా గతంలో ప్రజా సాధికార సర్వేలో మీరు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారంతో క్రోడీకరించి ఆ సమాచారంతో వెరిఫై చేసుకొని ఈరోజు ఈ శాంక్షన్స్ లిస్టు
ప్రభుత్వం ద్వారా రాబడింది. ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మరి అందరి దగ్గరికి వెళ్ళి పేద ప్రజలు, మరి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఆడపడుతులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి మీ యొక్క సమస్యలు ఏంటి, మీ బాధలు ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆయన బాగా మరి వృద్ధుల యొక్క, వికలాంగుల యొక్క బాధలు విని చెల్లించి ఒక మాట ఇచ్చారు. మీ కుటుంబానికి పెద్ద కొడుకులా ఉంటాను, 2 నెలలు ఓపిక పట్టండి, 2 నెలల తర్వాత మీకు మేము ప్రోత్సాహం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సహకరిస్తానని చెప్పినప్పుడు మరి అదే విధంగా మరి ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి కేవలం 840 రూపాయలు ఇచ్చి 840 పెన్షన్లు మనం ఇచ్చినట్టయితే ఇంకా 300 పెన్షన్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అలాగే అన్నీ కూడా ఏమేమి అర్హులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి అన్ని కూడా సుముఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ సౌజన్యంతో నిర్మాణ రంగంలో శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమాన్ని నాక్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ యలవర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక రాజేంద్ర నగర్లోని మున్సిపల్ కమిషనర్ క్వార్టర్స్ ఆవరణలో నాక్ ఆధ్వర్యంలో జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ సౌజన్యంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి వృత్తిలో నిపుణులుగా తీర్చిదిద్దటం నాక్ ధ్యేయం అన్నారు. నాక్ సంస్థ వారు తమ శిక్షణ తరగతులు పట్టణంలో ప్రారంభించడానికి కావాల్సిన స్థలాన్ని వారికి కేటాయించామన్నారు. పట్టణంలోని చేతి వృత్తుల వారు ఈ శిక్షణ తరగతులను ఉపయోగించుకోవాలని, వారి వృత్తిలో నైపుణ్యత పెంచుకుని అధికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే శిక్షణ ఇవ్వడం, ఉపాధి శిక్షణ. ఎవరైతే ఈ చేతి వృత్తులు ఉన్నాయో ఈ వృత్తుల్లో పనిచేసే వాళ్ళకి టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళు వీళ్ళ ద్వారా శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ద్వారా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది వీళ్ళ లక్ష్యం. మరి దీనికి సంబంధించి గుడివాడకి వచ్చి మేము ఇట్లా నాక్కు సంబంధించినటువంటి ఈ శిక్షణా కేంద్రం గుడివాడలో పెడతామని అడిగినప్పుడు మరి ఈ ప్రిన్సెస్ని వీళ్ళకి ఇచ్చి తప్పనిసరిగా మా గుడివాడలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో చిన్న వాళ్ళు, ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్లు కానీ, ప్లంబరు, మరి మేసనరీ వర్క్ మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాధ్యతతో ఆయన ఎవరైతే చిన్న తరహాలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో, రోజువారీగా పనిచేసుకుని రోజువారీ వచ్చేటటువంటి కూలితో బతికేవాళ్ళు ఉన్నారో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా తయారు చేయాలని ఆయన మరి పెట్టినటువంటి సంస్థ. ఈ సంస్థ మన గుడివాడ పట్టణంలో ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి మీ అందరికీ కూడా స్టైఫండ్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, దాంట్లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ద్వారా వచ్చే సర్టిఫికేట్ ద్వారా మీకు అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సపరేట్గా ఒక అకాడమీ అవసరమనేసి వారు భావించారు. వారి యొక్క ఆలోచన నుంచి వచ్చిందే ఈ అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. అందులో ఉన్నటువంటి సుఖం ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళలేని వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇష్టం లేని వాళ్ళు, వ్యవసాయ కూలీలుగా ఉండలేని వాళ్ళు, సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి లైఫ్ ఇష్టం అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకు ఈ రంగము అయితే బాగుంటుంది. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి, సుఖంగా ఉండవచ్చు, లేబర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇందులో ఏమంటాయంటే కొంత సెమీ స్కిల్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, హైయర్ ఎడ్యుకేషన్ అవసరం లేదు. అలా అనేసి లో స్టాండర్డ్ కాదు, హై స్టాండర్డ్ కాదు. అలాంటి వాళ్ళ కోసం చేసేటువంటి ఈ సంస్థలో ట్రైనింగ్ ఇస్తారు. ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్ ప్లస్ సైఫండ్ ఇస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అభివృద్ధి చేస్తున్న తనపై ఎన్ని దాడులు జరిపినా మరింత కసితో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్న యలవర్తి. మందపాడు న్యూ కాలనీలో 16 లక్షల సీసీ రోడ్డుకి భూమి పూజ కార్యక్రమం. అన్నమాటపై నిలబడి కుటుంబంలో పెద్ద కొడుకైన ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందరూ కృతజ్ఞతలు తెలపాలన్న యలవర్తి.
ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లను అర్హులకు పంపిణీ. విద్యార్థులు మంచి నడవడికతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న కామినేని. ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థులకు మెడల్స్ బహుకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.